ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఇస్తామని మనకు ఈక్వాలిటీ లిబర్టీ ఫ్రీడమ్ని ఇస్తామని ఈక్వాలిటీ వచ్చిందా సోషల్ జస్టిస్ వచ్చిందా ఎకనామిక్ జస్టిస్ వచ్చిందా పొలిటికల్ జస్టిస్ వచ్చిందా ఏ రకమైన న్యాయం వచ్చింది మనకు ఈ యొక్క న్యాయం తీసుకురావాలని మనకు ఒక ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోర్డింగ్స్ యాక్ట్ ఉంది ఒక 10 లక్షల ఎకరాలు సర్ప్లస్ ల్యాండ్ తీసిండు ఎవరికి ఇచ్చినాడా 10 లక్షల ఎకరాలు మళ్ళీ ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఇచ్చినారు వాళ్ళే బేనామీ పేరు మీద వాళ్ళే అనుభవిస్తున్నారు ఆ భూమి మాత్రం మనకు రాలేదు ఇండస్ట్రీస్ మనకు రాలేదు విద్య మనకు రాలేదు కనీసం దిక్కులేని వాడికి ఒక మంచి క్వాలిటీ హెల్త్ హాస్పిటల్స్ కూడా మనకు రాలేదు కాబట్టి ఇక్కడ నాయకులయ్యి సంపాదించుకొని హైదరాబాద్లో పాగగడతారు కానీ ఇక్కడ మాత్రం ఈ ఊరిని ఈ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఇక్కడ బలమైన మంత్రులు ఉన్నారు ఈ బలమైన మంత్రులు ఉంటే ఈ యొక్క ఆ వరదలు వస్తే అదొక రిటైనింగ్ వాళ్ళు కడుతున్నట్లు కనబడుతుంది కానీ అది కూడా అంతపూర్తిగా ఇంకా ఏ రకమైన అభివృద్ధి కూడా చేస్తున్నట్టు నాకు ఈ ఖమ్మంలో కనిపించట్లేదు ఇక్కడ సరి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ప్రామిస్ చేసింది ఏమని నవోదయ స్కూల్స్ లెక్క మండలకు ఒక స్కూల్స్ అంటే గురుకులం పెట్టి పెద్ద స్టాండర్డ్తో విద్య చెప్పిస్తామన్నారు ఒక్క గురుకులాన్ని ఇచ్చిండ్రా కనీసం బీసీలకు 20,000 కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు మనం 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు 1,00,000 కోట్లు పోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఎన్ని కోట్లు ఈ బీసీ జాతుల అభివృద్ధికి సప్లానింగ్ కింద ఇచ్చినారు ఏమి ఇవ్వాల కాబట్టి ఒక్క ప్రామిస్ కూడా చేయాల అంటే బూటకపు ప్రామిసులు చేసి అబద్ధపు మోసాలు చేసి మనకు దగా చేసి ఒక చీటీ